Hi, నా పేరు ఆదిత్య. I am a CA by profession. The very reason I just started this video is to start a YouTube channel. అంటే మీరు ఇప్పటివరకు ఇండియాలో చాలా మందిని చూసే ఉంటారు. ఫైనాన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఫ్యాషన్ కానీ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్లో కానీ చాలా ఛానల్స్ చూసే ఉంటారు. బట్ తెలుగులో అందులో ఇన్డెప్త్ అనాలిసిస్ ఇవ్వటం, పర్టికులర్లీ ఇన్ ఫైనాన్స్, నా వరకు అయితే నేను చూడలేదు. గ్యాప్ ఉంది కదా అని కూడా నేను రావటం లేదు. నౌ ఇండియా ఈజ్ బేసికలీ ఇన్ ఎ వెరీ ఎనర్జెటిక్ అండ్ అట్రాక్టివ్ ఫేస్. నేను ఫైనాన్షియల్గా ఏమేమి చూస్తానో అట్లీస్ట్ మీరు కూడా అందులో అట్లీస్ట్ 10% అయినా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైతే you would be able to take a brilliant decisions and accordingly implement that in your life and probably even increase your life. And not just that, for example, మీరు చూడండి, ఇస్రో ఎక్కడ రాకెట్ లాంచ్ చేసింది, బట్ హౌ డస్ దట్ ఇంపాక్ట్ యువర్ చాయిస్ ఆఫ్ యువర్ స్టాక్స్? డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సెకండ్ టర్మ్ మొన్నే వచ్చారు, టపా 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 అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ స్ట్రైక్ చేశారు, మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. బట్ ఆన్ ది అదర్ సైడ్ గోల్డ్ రేట్స్ పెరిగిపోయాయి. వై? అండ్ మీరు ఎక్స్పోజర్ ఎంత తీసుకోవచ్చు? ఆర్ ఈవెన్ మనందరం చాలామంది ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేసేదే, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ బాబు, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ బాబు అని. బట్ దట్స్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. హౌ అబౌట్ ఇఫ్ ఐ టెల్ యూ ద అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ రీసెంట్గా ఏంటంటే సమ్వేర్ అరౌండ్ $2,480. యూఎస్కి $82,769. ఆర్ ఈవెన్ చైనా, మన పక్కన నైబర్, $12,614. That's the average per capita income of every country, the 3 countries I mentioned. And tax exemption limits ఇండియాకి వచ్చేసి ఎంత అంటే $13,800, యూఎస్కి వచ్చేసి $12,900, చైనాకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ $8,300. సో మీరు ఇండియాని కనుక చూసుకుని ఉంటే your tax exemption limit is much higher than your per capita income. But on the other side, US ki their tax exemption limit is just coming to somewhere around 16 to 17% of their per capita income. Likewise with China, it's only about 66% of their per capita income. దీని వల్ల తెలియటం ఏంటంటే you would be able to understand the two sides of the coin. అది తెలుసుకోవటం వల్ల you are actually much more better informed investor or much better informed Indian citizen. మీరు your daily walk of life in your investments లో you can take much better decisions. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ అన్నీ మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ టుడే ఛానల్ కాల్డ్ 60 పైసలు. వై ఐ నేమ్డ్ ఇట్ 60 పైసలు తర్వాత చెప్తాను. బట్ అంటిల్ దెన్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఛానల్. థ్యాంక్ యూ.